హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది అయితే మన వినాయక చవితి వ్లాగ్. చాలా తొందరగా పెడుతున్నాను కదా వీడియో. పండగ అయిపోయి దాదాపుగా 1 మంత్ అవుతుంది. ఇంకా దసరా హడావిడి కూడా మొదలైపోయింది. ఇప్పుడు వినాయక చవితి వ్లాగ్ అయితే పెడుతున్నాను. ఇది అయితే వినాయక చవితి రోజు ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట. టైం వచ్చేసి నైట్ 10 అవుతుంది. పూజకు కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేసాము. అరటాకులు, ఫ్రూట్స్, కొబ్బరికాయ, ఇంకా అలాగే ఈ మామిడాకులు కూడా కొనుక్కొచ్చాము. ఈరోజు వింతగా 2 కొత్తగా కొనుక్కొచ్చామన్నమాట. ఒకటి మామిడాకులు, ఇంకొకటి వచ్చేసి బియ్యం పిండి. నేను షాప్లలో చూసినప్పుడు అనుకునేదనమాట, అసలు బియ్యం చాలా తక్కువ రేట్లు ఉంటాయి, రేషన్ బియ్యము, ఈ పిండి ఎవరబ్బా 50 రూపాయలు పెట్టి కొనుక్కునేది అని అప్పుడు నవ్వుకునేదాన్ని. ఇప్పుడేమో నేనే తీసుకొచ్చుకున్నాను. చూసారా, మా సార్ని బియ్యం పట్టించుకురండి అంటే చాలా దూరం ఉంటుంది, ఇంకా నాకు ఈరోజు ఉంటుంది ఆఫీస్ కాబట్టి నేను వెళ్ళను అన్నారు. సరేలే వచ్చేటప్పుడు ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పారనమాట. తీసుకొచ్చారు అలా. ఇంకా పూజ రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను. దేవుళ్ళని మంచిగా తుడిచేసి ఆ పూజ సామాన్లు కూడా తోమేశాను. ఇంకా గడప కూడా నైటే కడిగేసి పెట్టేశాను అనమాట. ఇంకా అలాగే కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసి పెట్టేశాను. గ్యాస్ స్టవ్, ఇంకా సింక్లో ఉండే గిన్నెలు అవన్నీ ఇలా నీట్గా చేసుకుంటే మార్నింగ్ బాగుంటుంది. మాఫ్ ఒక్కటి పెట్టలేదనమాట. మా సార్ పెడతానని చెప్పారు రేపు. అందుకే మాఫ్ అయితే ఒక్కటి పెట్టలేదు. కొత్తగా ఈ 2 చెట్లు అయితే తీసుకొచ్చాను. ఒక చెట్టు పేరు సిరి, ఒక చెట్టు పేరు లక్ష్మి అనమాట. ఏంటి చెట్లకు కూడా పేర్లు పెడతారా అంటే పాపం అవి కూడా ఫీల్ అవుతాయి కదా, అందుకే 2 కొంచెం మంచి పాజిటివ్ నేమ్స్ ఉండేటివి, మంచి నేమ్స్ అలా 2 పెట్టాను. ఇవి వచ్చేసి రేపటి కోసం వడ చేయడానికి మినపప్పు నానబెట్టేసా, శనగలు కూడా నానబెట్టేశాను. ఇవన్నీ పనులు చేయాలంటే, అంటే పూజ రూము క్లీనింగ్ ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా హెడ్ బాత్ చేయాలి కాబట్టి హెడ్ బాత్ చేసి అవన్నీ పనులు అయితే చేసేసాను అనమాట. ఇది అయితే అవన్నీ కూడా వినాయక చవితి రోజు ముందు వ్లాగ్ అనమాట. ఇది అయితే వినాయక చవితి రోజు వ్లాగ్. ఇంట్లోనే పని చేస్తాను. జేజుడు వస్తాడు కదా మన ఇంటికి, క్లీన్ చేసి డస్ట్ అంతా ఊడ్చేసి ముగ్గేసేసి, జేజుడు మరి ప్రసాదాలు చేయాలి కదా జేజుడికి. అమ్మా వేస్తే బంగారం. మళ్ళీ నువ్వు జోజో, నేను వస్తా, నాన్న దగ్గర జోజో. ఓకేనా? బాయ్ తల్లి. నేను ఇంట్లోనే ఉంటా, ఇంట్లోనే ముగ్గేసి ప్రసాదం రెడీ చేస్తా. బాయ్ బాయ్. జ్వరం వచ్చిందా బంగారం నీకు? ఇంత కొంచెం వచ్చింది జ్వరం. వాటర్ తాగిపోతుంది. వాటర్ తాగినావా? జోజో మరి. ఓకే బాయ్ బాయ్. వినాయక చవితి రోజు అయితే ఇంకా 4 o'clockకి లేచాను. కానీ నేను లేవగానే మా అమ్మాయి లేచింది. మా అమ్మాయి నేను లేవగానే లేస్తుంది. ఎందుకంటే ఆమె నైట్ అంతా నా చేయి పైనే పడుకుంటుంది అనమాట. నా చేయి పైన పడుకుంటుంది, లేదంటే పొట్ట పైన పడుకుంటుంది. అలా నేను చేయి తీయగానే తనకి తెలిసిపోద్ది అనమాట. అదేంటో కానీ నాకు కూడా బాగా అలవాటు అయిపోయింది ఇంకా మన చేయి పైనే పడుకోవడం. ఫస్ట్ అయితే మా వెరోనిక పడుకునేది. ఇప్పుడు కొంచెం తను పెద్దగా అయి తనంతలో తను పడుకుంటుంది. ఇప్పుడేమో మా వేదాంశి చేయి పైన నైట్ అంతా అట్లనే పడుకుంటుంది, చేయి పైనే. ఒకవేళ మనం చేయి తీసామనుకోండి పొట్ట పైన పడుకుంటుంది అనమాట, లేదంటే మొత్తం మీదికి వచ్చి పడుకుంటుంది అనమాట. కింద మాత్రం అస్సలు పడుకోదు. మా మమ్మీ ఇంటికి వెళ్తే తిడతా ఉంటుంది, ఏంటి అట్లా కింద పడుకోవచ్చు కదా, నీకు నిద్ర ఎట్లా పడుతుంది అని. పోనీ అమ్మ, ఇంకా కొద్ది రోజులు అయితే అసలు అది పడుకోమన్నా కానీ పడుకోదు కదా, ఇప్పుడే తను అలా ఉండేది ఉండని అని చెప్పేసి నేను అలానే అలవాటు అనమాట. నాకే అట్లా బాగా అనిపిస్తుంది. మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే బయట మొత్తం ఇలా క్లీన్ చేసి ముగ్గులు వేశాను. కొంచెం
గడప మొత్తం కడిగేసి ఇంకా మంచిగా కొంచెం ఎక్కువ ముగ్గులు వేశాననమాట సైడ్లకి అలా కూడా. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 సంథింగ్ అలా అవుతుంది. ఇంక ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నానమాట. రీసెంట్గా ఒక చిన్న ట్రైపాడ్ అయితే తీసుకున్నాను కుకింగ్ కోసం అని. కానీ అది మరీ చిన్నదైపోయింది. కాస్ట్ ఏమో 500 పడింది, కానీ చాలా చిన్నదైపోయింది ట్రైపాడ్. రిటర్న్ పెడదాం అనుకుంటే డేట్ కూడా అయిపోయింది. ఇంకేం చేయలేమన్నమాట అలా. ఫస్ట్ అయితే శనగలు పెట్టేశాను, కొంచెం ఉప్పు కూడా వేసాను. వేసేసి ఇంకా అది అయితే పెట్టేశానమాట. ఇంకా తర్వాత మినపప్పు గ్రైండర్కి అయితే వేస్తున్నాను. గ్రైండర్లో వేస్తే బాగా వస్తాయి వడలు. మనం బేకింగ్ సోడా అదేం వేయకున్నా కానీ బాగా వస్తాయి అన్నమాట. ఇంక ఇలా అయితే శనగలు ఇది కుక్కర్ మూత పెట్టాను, కానీ అవి ఉడికాయా లేదా అని చూస్తే ఉడకలేదనమాట. ఇంకొంచెం అలానే ఉడికిస్తున్నాను. ఇంకా రైస్ కూడా రైస్ కుక్కర్లో పెట్టేశాను. అసలు నాకు రైస్ వండడమే రాదు. నేను ఎప్పుడు కూడా రైస్ కుక్కర్లోనే పెడతాను. ఈ రైస్ వండడం మాత్రం నేర్చుకోవాలి. ఏంటి మరీ విచిత్రంగా వండడం రాదా అనుకుంటారేమో. నిజంగానండి, నాకు రైస్ వండడం రాదు. మెయిన్గా అది ఉడికిందా లేదా తెలియదనమాట. అన్నం తిని అది ఉడికిందా లేదా చూస్తాను నేను. మా అమ్మ తిడుతుంది అలా. ఇంకా గ్రైండర్ కూడా వేసేసాను కదా మినపప్పు. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ దేవుని రూమ్లో అయితే దీపం పెట్టేసేయాలి. పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా వడ అయితే వేస్తున్నాను అనమాట. ఇంక ఇవి అయితే శనగలు. ఏంటి ఇందులో కారం అవన్నీ వేశారు అనుకుంటున్నారా? అవి మేము తినడానికి దేవుడి దగ్గరికి తీసాం సపరేట్గా అప్పుడే. ఇంక ఇవి అయితే తడకల పాయసం. ఇంక ఇవి వచ్చేసి ఉండ్రాలు అనమాట. ఉండ్రాలు చేయడం దాని కింద తిమ్మికూర ఉంటుంది కదా, వాటి కాడలు వేసి చేస్తారు. మనకు అది తిమ్మికూర దొరకలేదు కాబట్టి నేను డైరెక్ట్గా అలానే వేసానమాట. మన ఉండ్రాల పాయసం తడకల పాయసం అయితే రెడీ అయిపోయింది. మేము తడకల పాయసం అని అంటాము. రెడీ అయిపోయింది అనమాట. గ్యాస్ స్టవ్ అయితే మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేసేసి ఇంక ఇలా అయితే మంచిగా ముగ్గులు వేసేసాను. మళ్ళీ వంట చేసిన తర్వాత గిన్నెలు ఉంటాయి కదా, మళ్ళీ అవి కూడా తోమేశాను అనమాట. ఇంక ఇలా అయితే 9:30 వరకులో ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. పాయసం, పులిహోర, వడ, ఇంకా అలాగే శనగలు, ఇవి వచ్చేసి ఉండ్రాలు. ఈ వినాయక చవితి రోజు చాలామంది మోదకాలని డిఫరెంట్గా చేస్తారు కదా. మరి మా అమ్మ అయితే సింపుల్గా ఇలానే తడకల పాయసం ఇంకా ఉండ్రాలు చేస్తారనమాట. ఇంకా మెయిన్గా తిమ్మికూర కూడా మాకు ఇక్కడ దొరకట్లేదు. ఇంకా అందుకే ఆకుకూరనైతే వండలేదనమాట. మా సార్ అయితే అన్ని డోర్లకి మంచిగా తోరణాలు అలా పెట్టేశారు. నేనైతే సింపుల్గా ఇలా డెకరేషన్ చేశాను. ముందు రోజు మా సార్ టేప్ తీసుకురమ్మంటే మర్చిపోయారనమాట. ఇంకా మళ్ళీ ఏం వెళ్తారులే అని చెప్పేసి ఇంకా అప్పుడు వెళ్ళకుండా నెక్స్ట్ డే తీసుకొచ్చారనమాట. ఇంకా లేట్ అయిపోయింది అప్పటికి. అందుకని చెప్పేసి సింపుల్గా ఇలా అయితే డెకరేషన్ చేశాను. సింపుల్గా చేసినా కానీ బాగుంది, అంటే మంచిగా సెట్ అయిందనమాట. ఇంకా తర్వాత ముగ్గురు కలిసి, పిల్లలు మా సార్ కలిసి ఇంకా గణపతిని అయితే పెట్టేశారు. నాకెందుకో గణపతి ఐస్ అనేది కిందికి ఉన్నట్టుగా అనిపించాయి అనమాట. అంటే పైకి చూడట్లే. బనానా కావాలా? వద్దు, జేజుడు పెడదాం. పెట్టు, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టు. పెట్టు అక్కడ, పెట్టు అక్కడ. ఏం చేస్తున్నావు పూజ? గాయత్రి కోసం పాయసం చేస్తున్నావు. అయ్యో, నా కోసం గాయత్రి అంటావు. ఇక చూడు, వేరు ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. కిచెన్ అంతా క్లీన్ అయ్యింది. అమ్మయ్య అనుకునేలేపు మా సార్ మళ్ళీ సేమియా పాయసం చేస్తావా అని అన్నారు. నేను చేయను, మీరే చేయండి అంటే మా సార్ చేశారనమాట. ఇంకా సేమియా పాయసం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే దీపం అలా పెట్టేశాము. ఆ తర్వాత గణపతి దగ్గర అయితే పూజ చేస్తున్నాం అనమాట. మా అమ్మాయి చూసారా అక్కడ, మేము పూజ పనిలో ఉంటే మంచిగా హ్యాపీగా తినేస్తుంది. మా అమ్మాయి అలా చేస్తుందని నాకు తెలుసు. అందుకే మేము
వండగానే ఫస్ట్ దేవుడి దగ్గరికి అన్నీ కూడా తీసి సైడ్‌కి పెట్టేస్తున్నామనమాట. కొన్ని అంటే ఆమె ఏవైతే తింటది అని మాకు తెలుసో అవన్నీ కూడా సైడ్‌కి పెట్టేస్తామనమాట. నాకేంటంటే వండిన దాంట్లో నుండి డైరెక్ట్‌గా అంటే నిండు కుండల నుండి పెడతారంటారు చూసారా? అలా పెడితేనే దేవుడి దగ్గర అనిపిస్తది. కానీ మా చిన్నమ్మాయి ఏమో ఈ మధ్య అసలు వినట్లేదనమాట. నాకు కావాలి అంటే కావాలి. లేదంటే పూజ కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వట్లేదు మమ్మల్ని. ఇంకా అందుకే తనకి ఇచ్చేసాననమాట. తను తినేసింది. ఇంకా ఆ తర్వాత అయితే మేము ఇలా దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టి మంచిగా పూజ అయితే చేసుకున్నాము. ఇంక ఇక్కడైతే మా సార్ మా చిన్నమ్మాయితోని దీపం వెలిగిస్తున్నారనమాట. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. అంటే ఇలా నలుగురం కలిసి మంచిగా పూజ చేసుకుంటే అనిపిస్తది. మేము హైదరాబాద్‌లో ఉన్నప్పుడైతే అసలు ఎక్కువ హాలిడేస్ కూడా ఉండేది కాదు మా సార్‌కి. వినాయక చవితి రోజైనా అప్పుడప్పుడు కూడా ఇంకా ఆఫీస్ ఉండేదనమాట. అంత అనిపించేది కాదు. కొన్ని ఫెస్టివల్స్‌కి ఇస్తారు లీవ్స్, కొన్నిటికి అన్నింటికైతే ఇవ్వరనమాట. కానీ ఇప్పుడు బావుంది. దేవుడి దగ్గర అన్ని ప్రసాదాలు పెట్టేసాము. ఇంకా తర్వాత బుక్స్‌కి అదే బొట్లు పెట్టేసి దేవుడి దగ్గర పెడతాం కదా! ఇంకా అలా పెట్టేసామనమాట. ఇంకా తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసి మంచిగా హారతి అయితే ఇచ్చేసాము. ఇంకా ఆ తర్వాత అక్షింతలతోని మనకు తెలిసిన శ్లోకాలు మేమైతే ఒక బుక్ ఉంది. దాంట్లో చూసి చదువుకున్నామనమాట. వాయిస్ ఓవర్ ఇయ్యక దాదాపుగా 6 మంత్స్ అవుతుంది. నేను వీడియోస్ ఏం సరిగ్గా కరెక్ట్‌గా పెట్టక 6 మంత్స్ అవుతుంది. మేము ఈ స్టేట్‌కి వచ్చి కూడా కర్ణాటకకి వచ్చి కూడా 6 మంత్స్ అయింది. ఇంక ఇప్పటి నుండైనా వీడియోస్ కంటిన్యూయస్‌గా పెట్టాలి. నేను పూజ దగ్గర కూర్చునేటప్పుడే అన్నీ తెచ్చి కూర్చుంటున్నాను కానీ ఏంటో ఒక్కొక్కటి మర్చిపోతా ఉన్నాను. మళ్ళీ ఒకసారి వెళ్తున్నాను, వస్తున్నాను. లేవడం, కూర్చోవడం ఇదే సరిపోయిందనమాట. నేనైతే మంచిగా రెడీ అయ్యాను. మంచిగా శారీ కట్టుకొని, మంచిగా పువ్వులు పెట్టుకొని మంచిగా బాగుందనమాట. రెడీ అయ్యాను. ఇంకా తర్వాత శ్లోకాలు చదువుకుంటూ, అక్షింతలు వేస్తూ ఇంకా మేమైతే పూజ చేసుకున్నామనమాట. ఇంకా పూజ మంచిగా అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా తర్వాత అందరం కలిసి మంచిగా అరటాకుల్లోనే భోజనం అయితే చేసేసాము. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ టైంలో ఒక టెంపుల్‌కి కూడా వెళ్ళాము. ఇక్కడ మా అమ్మాయి చూసారా అక్షింతలు నా తలపైన వేస్తుంది. మేము కర్ణాటకకు వచ్చి 6 మంత్స్ అయింది కదా! అసలు 6 మంత్స్ నుండి మేము బయటికి ఎక్కడికి వెళ్ళిందే లేదు. పాపం పిల్లలు కూడా బోర్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మేము హైదరాబాద్‌లో ఉంటే కొంచెం బోర్ వచ్చినట్టుగా ఉంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా ఊరికి కానీ, లేదంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అట్లా 2 డేస్ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 6 మంత్స్ నుండి ఇంట్లోనే అనమాట. అసలు చాలా అంటే చాలా నిజంగా ఏంటసలు ఎప్పుడు వండడం, తినడం, స్కూల్‌కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, చదివించడం అసలు ఇంతేనా ఇంకా అనిపిస్తుంది. ఇంకా అందుకే 2 డేస్ మనమైతే బయటికి వెళ్దాం. బయటికి అంటే ఇక్కడికి మైసూర్ వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ వ్లాగ్స్ అయితే మైసూర్ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. ఈ 6 మంత్స్ నుండి నా ఫేసు, మా ఆయన ఫేసు, నేను ఇంకా మా పిల్లలు కూడా మా ఫేస్‌లే చూసి బోర్ అవుతున్నారనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే కంకణాలైతే కట్టుకున్నాము. మా అమ్మ అంటే మా నాన్న పూజ ఎలా చేస్తారో సేమ్ ఇంకా అలా మా అమ్మ వాళ్ళు ఇంకా అలాగే మా అత్తమ్మ వాళ్ళు సేము ఎలా చేస్తారో ఇంకా మేము అలా చేసుకుంటామన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నేను మంచిగా హారతి ఇచ్చేసాను. మా చిన్నమ్మాయి ఎక్కడ కూర్చుంది ఎందుకో చూసారా? అందులో నుండి ఏం తీసుకుందామా అని చూస్తుంది మా మేడం అక్కడ. ఇలా అయితే మంచిగా పూజ చేసుకున్నాము. నాకు వినాయకుడు ఎందుకో ఫేస్ అనేది మనం చూస్తున్నట్టుగా కాకుండా కిందికి ఉన్నట్టుగా అట్లా అనిపించిందనమాట. మా సారు మా పిల్లలు తీసుకొచ్చారు. నేనేమో ఆ టైంలో ప్రసాదాలు రెడీ చేస్తున్నానమాట. నేను వెళ్ళలేదు. సో అలా బాగున్నారు కానీ కొంచెం కిందికి చూస్తున్నట్టుగా ఉన్నారనమాట దేవుడైతే. అండ్ ఇది అయితే వినాయక చవితి రోజే ఈవినింగ్ టైంలో పూజ త్వరగానే అయిపోయింది. ఇంక ఈవినింగ్ టైంలో అయితే ఒక టెంపుల్‌కి వెళ్ళాము. ఇక్కడ వెదర్ నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. ప్రెజెంట్ మేము ఉంటున్న ఏరియా అయితే మా చుట్టూ మొత్తం ఇలాంటి కొండలే ఉంటాయి. ఆ కొండల మధ్యలో మేము ఉంటామన్నమాట. చలి కూడా బాగుంటుంది, బీభత్సంగా ఉంటుంది. కానీ టెర్రస్ పైకి ఎక్కితే మాత్రం వ్యూ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది.
ఎక్కడ చూసినా క్యాబేజీ తోటలు, ఇంకా రకరకాల తోటలతోని బాగుంటుంది ఈ ఏరియా. నాకు చాలా బాగా నచ్చింది. ట్రాఫిక్ ఉండదు, హారన్స్ ఉండవు, పొల్యూషన్ ఉండదు, అలా అనమాట. ఇంక ఇది అయితే అంతర్గంగే. మేమైతే ఇక్కడికి వచ్చాము. ఈ వీడియోనైతే నేను షార్ట్ తీశాను, అది కూడా పోస్ట్ చేస్తాను. మేమైతే కొంతమంది వాళ్ళతోని సార్ వాళ్ళతోని కలిసి వచ్చామన్నమాట. మనకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. సో అందుకే అక్కడ వీడియో పెద్దగా తీయలేదనమాట. ఇంక ఇది అయితే నేను షాక్ అయ్యాను. మార్నింగ్ పూజ చేసుకున్నాము. ఈవినింగ్ టైంలో నాకు సిరప్ పిల్లల కోసం కొంచెం ఫీవర్గా ఉంటే సిరప్ తెద్దామని ఈవినింగ్ 9:30కి అలా బయటికి వెళ్ళానమాట. అప్పటికి ఇలా దేవుణ్ణి అప్పుడే తీస్తున్నారనమాట, వినాయకుడిని. నేను షాక్ అయ్యాను. అసలు వీళ్ళు వినాయకుడిని పెడుతున్నారా లేదంటే తీస్తున్నారా అని. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే తీస్తున్నారు అన్నారు. అదేంటండి, ఒక రోజులో మార్నింగ్ పెట్టి ఈవినింగే తీయడం వెరైటీగా ఉందని అనుకున్నాను అలా. ఇంక ఇది అయితే గణపతి పండుగ సెకండ్ డే అనమాట. నేను డెకరేషన్ చేసిన పువ్వులన్నీ ఊడిపోయాయి. ఇప్పుడు టైం అయితే 9 అలా అవుతుంది. ఇల్లు మొత్తం మళ్ళీ క్లీన్ చేసేసి రెండింటి దగ్గర దీపాలు పెట్టేశాను. ఈరోజు నైవేద్యంగా అయితే పొంగల్ చేశాను. ఇలా అయితే మంచిగా మా వినాయక చవితి జరిగింది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే మైసూర్ ట్రిప్ వీడియోస్ అయితే పెడతాను. ఇప్పటి నుండి వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టాలి అనుకుంటున్నాను, పెడతాను కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.